దేశంలో టార్గెట్ 370 ఫిక్స్ చేసుకున్న బీజేపీ అందులో తెలంగాణ షేర్ కూడా ఉండాలని గట్టిగా డిసైడ్ అయింది. అయితే ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ మీదే ఎక్కువగా ఆధారపడుతోంది. సొంత పార్టీ నేతల కంటే పక్క పార్టీల నుంచి వచ్చిన నేతలకే ఎక్కువగా పోటీ చేసే ఛాన్స్ దక్కుతోంది. తెలంగాణ బీజేపీలో వలసల జోరు. అభ్యర్థుల్లో ఎక్కువ మంది వలస నేతలే. సొంత పార్టీ నేతలకు ఛాన్స్ తక్కువ. రాజకీయాల్లో నాయకులు పార్టీలు మారడం కామన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వాటి గురించి పెద్దగా చర్చ కూడా జరగడం లేదు. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళతారో చెప్పడం చాలా కష్టమైపోయింది. పార్టీలు సైతం తమ అవసరాలకు తగ్గట్టుగా ఇతర పార్టీలోని నేతలకు గాలం వేస్తున్నాయి. వారిపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నాయి. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 370 సీట్లు గెలుచుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ నాయకత్వం తెలంగాణలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది. రాష్ట్రంలో విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తోంది. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఏకంగా 4 లోక్సభ సీట్లు గెలుచుకుంది. అప్పట్నుంచి తెలంగాణపై బీజేపీ దృష్టి మారిపోయింది. ఆ తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఏకంగా అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టి గెలిచింది. కొన్ని చోట్ల ఓడిపోయినా గెలిచినంత పనిచేసింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. కాంగ్రెస్ హవాలో కమలం పార్టీ ప్రభావం తగ్గిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే బలం పుంజుకున్నా 2023 ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకొని దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన తెలంగాణపై తమ పట్టును మరింత పెంచుకోవడంపై కమలనాథులు గురిపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంపై ఫోకస్ పెట్టిన బీజేపీ అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ఎటొచ్చి బీజేపీకి ఉన్న అసలు సమస్య పోటీకి బలమైన నేతలు లేకపోవడం. దీంతో అనేక స్థానాల్లో అభ్యర్థుల కోసం ఇతర పార్టీ నేతల వైపు చూస్తోంది బీజేపీ. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, మాధవీలత తప్ప మిగతా నేతలంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటెల రాజేందర్, బూరా నర్సయ్య గౌడ్ వంటి నేతలు కొన్నాళ్ల క్రితమే బీజేపీలో చేరగా కాషాయ కండువా కప్పుకున్న ఒక్క రోజులోనే బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకున్నారు బీబీ పాటిల్. ఇక బీజేపీలో చేరిన 2 రోజులకే నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు ఎంపీ రాములు కుమారుడు భరత్. బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరడంతో తెలంగాణలో గులాబీ పార్టీ పనైపోయిందంటున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్. आज टीआरएस उब्लिक बीआरएस पूर्णतः समाप्त हो गई. अब वहां बचे हैं बाप, बेटा और बिटिया. केसीआर साहेब, केटीआर साहेब और कविता बहन, यही बचे हैं. जो बाकी हैं वो केवल रिश्तेदार हैं. బీజేపీ ప్రకటించిన 9 స్థానాల్లో మెజారిటీ నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే. మరి మిగతా 8 స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఎవరంటే ఇక్కడ కూడా వలస నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు. మహబూబ్ నగర్ సీటు కోసం పోటీ పడుతున్న డీకే అరుణ కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మామునార్ అసెంబ్లీ గురించి నేను అడిగినాను, మామునార్ పోటీ చేస్తాని. జితేందర్ రెడ్డి గారు చేస్తారంటే నేను వదిలేశాను, దాన్ని పట్టుబట్టలేదు. సో దాని తర్వాత వారి కొడుకు అన్నారు. అన్నప్పుడు అడిగినా నేను, అరే వారు నిలబడితే ఓకే, కానీ కొడుకు అన్నప్పుడైనా నేను నిలబడవచ్చు కదా, నన్ను అడగవచ్చు కదా, నేను కంటెస్ట్ చేస్తానని చెప్పని అడిగినాను. సరే, ఆయన కొడుక్కి అనౌన్స్ చేశారు కాబట్టి ఇక పార్టీ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పేసి నేను క్వైట్గా అయిపోయినాను. సరే, నేను పార్లమెంట్కి చేద్దామని, అసెంబ్లీకి పోటీ చేద్దామని డిసైడ్ చేసుకొని, సో అసెంబ్లీకి అవకాశం జితేందర్ రెడ్డి గారు తీసుకోలేదు, వారి కొడుకు ఇచ్చారు. సో కాబట్టి పార్లమెంట్కి నేను పోటీ చేద్దాం అనుకున్నాను. పార్లమెంట్కి నాకు టికెట్ లాస్ట్ టైం పోటీ చేశాను. అందులో నేను 2019లో పార్లమెంట్కి పోటీ చేశాను భారతీయ జనతా పార్టీ నుంచి. ఇక ఈ సీటు కోసం పోటీ పడుతున్న జితేందర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన కూడా గతంలో పార్టీలు మారి వచ్చిన నాయకుడే. ఇక మహబూబాబాద్ నుంచి పోటీకి ప్రస్తుతం బీఆర్ఎస్ లో మాజీ ఎంపీ సీతారాం నాయక్ ను పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయన కూడా ఇందుకు ఓకే చెప్పారు. పెద్దలు సీతారామయ్య గారి ఇంటికి రావడానికి కూడా కారణం ఉంది. వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు చాలాసార్లు గిరిజన విశ్వవిద్యాలయం గురించి ఈ యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్ విషయంలో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. వారు అధికారంలో ఉన్నప్పటికీ, అధికార పార్టీ అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ల్యాండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంచి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశం కోసం, సమాజం కోసం ఆలోచన చేసే వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవాలని పాలసీ ఉంది. కాబట్టి తప్పకుండా నేను వారు వస్తే ఆ సంతోషంగా చేర్చుకుంటాను. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావుకు టికెట్ నిరాకరించిన బీజేపీ అక్కడ పోటీ చేసేందుకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేయాలి అనే ఆలోచనలో కమలనాథులున్నారు. ఇక ఖమ్మంలో తమ పార్టీ తరపున పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో చర్చలు జరుపుతోంది బీజేపీ. ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉన్న జలగం భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని బీజేపీలో చేరే అవకాశాలు లేకపోలేదు. వీటితో పాటు వరంగల్, నల్గొండ ఎంపీ సీట్లలో పోటీకి ఇతర పార్టీలోని బలమైన నేతల వైపు కమలం పార్టీ చూస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో ఎక్కువ మంది నేతలు ఈ నెల 12న హైదరాబాద్ రానున్న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. జైనింగ్ అనేటువంటిది నిరంతరమైనటువంటి ప్రక్రియ. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా పార్టీలో చాలామంది ఇప్పటికే చేరుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం, వారిని ఆయా పార్టీల తరపున ఎన్నికల బరిలో దింపడం కొత్త విషయమేమీ కాదు. అయితే సొంత పార్టీ నేతలను ప్రోత్సహించడం వల్ల వాళ్లు కూడా రాజకీయాల్లో ఎదుగుతారు అన్నది కొందరి వాదన. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇదే రకంగా పార్టీలో ఎదిగారు. కింది స్థాయి నుంచి పైకి వచ్చిన బండి సంజయ్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పార్టీ ఎదుగుదల కోసం తన వంతు కృషి చేశారు. తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. బండి సంజయ్ తరహాలోనే తెలంగాణలోని అనేక జిల్లాల్లో బీజేపీకి నాయకత్వం ఉంది. వారిని ప్రోత్సహించి బరిలోకి దింపితే సొంత పార్టీలోనే బలమైన నాయకులను తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా సొంత పార్టీలో ఎదిగిన నేతలు కష్టకాలంలో పార్టీని వీడే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు వేరే చోట అవకాశాలు వస్తే మళ్లీ పీచేమోట్ అనే అవకాశాలు ఎక్కువ. రాజకీయాల్లో గెలుపు కోసం ఎవరి వ్యూహాలు వారివే అయినా వలసల విషయంలో బీజేపీ ఈ విషయాన్ని గుర్తించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.